स्तन्यं मन्ये धरणिधरकन्ये हृदयतः पयः पारावारः परिवहति सारस्वतमिव दयापत्या दत्तं द्रविडशिशुरा स्वाद्यतव यत् कवीनां प्रौढानामजनिकमनीयः कवयिताः। 38వ అధ్యాయం. బైరాగి కథనం. బగళాముఖి. శ్రీపాదులకు అప్పుడు 14 ఏళ్లు. బగళాముఖి ఆవిర్భావం. మాకు దారిలో రావు చెట్టు కింద కూర్చొని ఉన్న ఒక బైరాగి కనిపించారు. ఆయన ముఖం ఎంతో తేజోవంతంగా ఉంది. వారు మమ్మల్ని, మీరు శంకరభట్టు ధర్మగుప్తులేనా అని అడిగి, మేము అవును అని చెప్పటంతో, మీ దగ్గర ఉన్న పాదుకలను నాకు ఇచ్చి, నా దగ్గర ఉన్న ఈ కాలనాగమణిని తీసుకోండి అని చెప్పారు. తరువాత తాము బగళాముఖి ఉపాసకుడిని అని చెప్పి ఆ దేవి గురించి ఇలా వివరించారు. బగళాముఖి దేవి దశమహావిద్యలలో ఒకటి. ఆ దేవి ఆరాధన వలన వాక్సిద్ధి కలుగుతుంది. సత్యయుగంలో సమస్త జగత్తును నాశనం చేసేంత తుఫాను వచ్చింది. విష్ణుమూర్తి చింతాక్రాంతుడై జీవులను రక్షించడానికి తపస్సు చేశారు. శ్రీవిద్యా మహాదేవి బగళాముఖి రూపంలో దర్శనమిచ్చి ఆ భయంకరమైన తుఫానుని స్తంభింపచేసింది. మంగళవారం చతుర్దశి అర్ధరాత్రి ఈమె ఆవిర్భవించింది. సాధకుని జీవితంలో అల్లకల్లోలం లేపే దుష్టశక్తులని, అంధశక్తులని స్తంభింపచేసి సాధకుని పురోగతికి తోడ్పడుతుంది ఈ తల్లి. విష్ణువు, పరశురాముడు ఈ దేవి ఉపాసకులలో ప్రధానులు అని చెప్పి పీఠికాపురంలో తమ అనుభవాలని ఆయన ఇలా చెప్పటం మొదలుపెట్టారు. నేను నా తీర్థయాత్రలలో పీఠికాపురంలోని కుక్కుటేశ్వర ఆలయానికి వెళ్లాను. అక్కడ ముద్దులు మూటకట్టే 3 ఏళ్ల బాలుడు కనిపించి, తాను చాలా కాలం నుండి ఈ మధ్యకాలం వరకు స్వయంభూదత్తుడి పేరుతో లోపల బందీ అయి ఉన్నాను అని, అర్చకులు శీతలోపచారాలు సరిగా చేయడానికి తిరస్కరించడంతో బయటకు వచ్చేశాను అని చెప్పాను. నాకు వారు దత్తులని, కర్మఠులైన బ్రాహ్మణులు అస్పృశ్యులను లోనికి రానియకపోవటం వల్ల ఖిన్నులై ఆర్తులను రక్షించడానికి స్వయంగా అవతరించారని తెలిసింది. నేను వారిని బగళాముఖి రూపంలో దర్శనమిమ్మని అడిగాను. శ్రీపాదులు ఆ దేవి రూపంలో నాకు దర్శనమిచ్చారు. పీఠికాపురం అపప్రథల నిలయం. ఆ మహాతేజస్వరూపిణిని చూడగానే 8 రోజులు ఒళ్ళు తెలియని బ్రహ్మానంద స్థితిలో ఉండిపోయాను. ఊరిలో నేనొక క్షుద్రమాంత్రికుణ్ణని, ఏదో ప్రయోగం ద్వారా కుక్కుటేశ్వరుణ్ణి, స్వయంభూదత్తుని, శక్తిని అపహరించపోయాను అని, కాని పూజారుల నియమనిష్టల వల్ల అది బెడిసికొట్టి మూర్ఛలో పడి ఉన్నాను అని వదంతులు పుట్టి అర్చక స్వాముల ప్రాధాన్యత పెరిగిపోయింది. అర్చక స్వాములతో విశేష పూజలు చేయించుకున్నట్లయితే అరిష్టాలన్నీ తొలగిపోయి ఇతోధిక శ్రేయస్సు కలుగుతుంది అనే ప్రచారం ఉధృతం అయ్యి పీఠికాపుర వాస్తవ్యులు వేలం వెర్రిగా అర్చక స్వాములతో పూజలు చేయించుకోవటం మొదలుపెట్టారు. అర్చకులకు పెద్ద మొత్తంలో దక్షిణలు దొరకసాగాయి. అయితే ఇంటికి తెచ్చుకున్న ధనం తెల్లవారేసరికి మాయం అయ్యేది. అందరికీ అర్చనలు చేయించడానికి ఒప్పుకొని కష్టపడి పూజలు చేయించటమే అవుతుంది తప్ప వారికి ఫలితం శూన్యంగా ఉంది. మనసు విప్పి వారి గోడెవ్వరితోనూ చెప్పుకోలేరు. ఎందుకంటే ఈ విషయం కనుక బయటకు పొక్కితే కొత్తగానూ అపురూపంగానూ దొరుకుతున్న వాళ్ల గౌరవం దెబ్బతింటుంది. వాళ్ల ఇబ్బంది ఇలా ఉండగా నా విషయం పెద్ద చర్చనీయాంశం అయింది. ఈ బైరాగి బతికి ఉన్నాడా, మరణించాడా? దహనం చేస్తే మంచిదా, చేస్తే బైరాగి శక్తులు ఇంకా విజృంభిస్తాయా అనే మీమాంసలో మొత్తానికి నా శరీరాన్ని దహనం చేయటం జరగలేదు. ఇదంతా శ్రీపాదుల విచిత్ర లీల. 8వ రోజు నేను స్పృహలోకి వచ్చాను. బ్రాహ్మణులెవ్వరూ భిక్ష ఇవ్వకపోవటంతో నన్ను గొల్లవారివాడలో ఉంచారు. అందులో ఒక గొల్లవనిత పేరు లక్ష్మి. ఆమెకు ఇటీవలే వైధవ్యం సంప్రాప్తిచ్చింది. శ్రేష్ఠిగారి ఇంటి ఆవు ఒట్టిపోవటంతో లక్ష్మి వారి ఇంటికి పాలు తీసుకుని వెళ్లేది. శ్రేష్ఠిగారి ఇంటిలో శ్రీపాదులు ఈ పాలను తాగుతూ ఉండేవారు. పురాణ పండితుని కథ. ఇంతలో ఊరిలోకి పురాణం చెప్పే ఒక పండితుడు వచ్చాడు. పురాణాలన్నీ వాళ్లకు తెలిసినవే కాబట్టి అవి కేవలం శూద్రుల కోసమే అని, వాళ్లు పురాణ శ్రవణం చేసి పండితునికి దక్షిణ ఇవ్వాలని బ్రాహ్మణులు నిర్ణయించారు. అతనికి బాపనారుల ఇంటిలో భోజనం ఏర్పాటు చేశారు. పురాణ ప్రవచనం ముందు లక్ష్మి అతనికి పాలు కాచి ఇచ్చేది. ఆ పురాణ పండితుడు మహాజ్ఞాని.
మహాయోగి. అతడు తన యోగశక్తి వల్ల తన ఆత్మ ధరించిన ఇతర రూపాలు తెలుసుకొని వాటిని తనలోకి ఆకర్షించుకున్నాడు. ఇక్కడ జమీందారు ఇంట్లో 4 నెలల పసిబాలుడిలో తన ఆత్మ ఉందని, ఆ ఆత్మయే మరుజన్మలో లక్ష్మికి భర్త అవగలదని యోగదృష్టితో కనిపెట్టాడు. మరణానంతరం లక్ష్మి భర్త ఆత్మ మూలతత్వమైన పురాణ పండితునిలో లీనమైంది అన్న విషయం సర్వజ్ఞులైన శ్రీపాదులకు కూడా తెలుసు. అయితే ఆ పండితుడు తనకు ఉన్న కర్మ రుణానుబంధాలు తీర్చుకొని, అలాగే తన ఆత్మ ధరించిన ఇతర రూపాలను తనలో ఆకర్షింప చేసుకొని భగవంతునిలో లీనమవ్వాలని నిశ్చయించుకున్నాడు. అలా అయిన పక్షంలో వచ్చే జన్మలో లక్ష్మికి భర్త కావలసిన జమీందారు కొడుకు ఆ పసికందు ఇప్పుడే మరణించి ఆ జన్మలో లక్ష్మి బ్రహ్మచారిణిగానే జీవించాల్సి ఉంటుంది. కాని లక్ష్మి మరుజన్మలో బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాలని, ఈ జన్మలోని భర్తయే మరుజన్మలో కూడా తన భర్తగా రావాలని ఆమె తీవ్రంగా కోరుకుంటూ ఉన్నది. కర్తవ్య బోధ. పురాణ ప్రవచనం ముగిశాక శూద్రుల దగ్గర సంభావనలు తీసుకోవటం వల్ల వాళ్లతో తనకున్న రుణానుబంధం తీరిపోయిందని, అలాగే బాపనారుల ఇంట్లో భోజనం చేయటం వల్ల బ్రాహ్మణ జన్మకి సంబంధించిన రుణానుబంధం తీరిందని ఆ పండితులు లెక్కలు వేసుకుంటూ ఉన్నాడు. బాపనారుల వద్ద సెలవు తీసుకుని వెళ్లబోతుంటే శ్రీపాదులు అతనితో, నాయనా, ఈ లక్ష్మి అమాయకురాలు, ఇంక కొంతకాలమే జీవిస్తుంది. నీవు ఆ జమీందారు కొడుకు నుండి చైతన్యం తీసివేస్తే మరుజన్మలో బ్రాహ్మణిలా పుట్టే లక్ష్మిగతి ఏంటి? నేను ఈమెను ఆశీర్వదించి మాంగళ్యం కూడా సృష్టించి హిరణ్యలోకంలో ఉంచాను. అందువల్ల రుణానుబంధం తెచ్చుకొనకుండా ఈమె దగ్గర సువర్ణ దానం స్వీకరించి వచ్చే జన్మలో ఆదర్శ దంపతులే జీవించండి అని దీవించారు. ఈ విధంగా జమీందారు కొడుకు యొక్క అకాల మృత్యువు, తమ భక్తురాలైన లక్ష్మికి మరుజన్మలో కన్యగానే ఉండిపోవాల్సిన రాత రెండింటినీ విచిత్రంగా తప్పించారు ఆ జగత్ప్రభువులు. వారి లీలలు అద్భుతాలు, అనూహ్యాలు కదా. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. हरक्रोधज्वालावलिभिरवलीढेन वपुषा गभीरे तेनाभिसरसि कृतसङ्गो मनसि जः समुत्तस्ता तस्मादचलतनये धूमलतिका जनस्तां जानीते तव जननि रोमावलिरिति